బాలామృతం ఇది ఒక కాలం బాలామృతం అమ్మా, ఇది బాలామృతం కాలము. ఈ ఎన్ని గుడ్లయి పాలయి కదా. లేదు కదండి, మీరు యు ఆస్క్ సూపర్వైజర్. నాకు చెప్తే ఎట్లా నువ్వు తల్లి? నేను అదే కొట్లాడే. మీరు చెవిటని శివులో శంఖ పోయినట్టుంది. నేను ఇది పరిస్థితి అంటే అట్లా ఇవ్వాలి సార్, ఇట్లా ఇవ్వాలి సార్ అని నాకు చెప్తే ఎట్లా? మీ వర్కర్లకు చెప్పుకోవాలా మీరు. అట్లా అది. ఈ 16వ తేదీ ఇచ్చారు, 17వ తేదీ ఇచ్చారు, ఒక రోజులోనే ఇచ్చేసారు గ్యాప్. చూడండి, 16, 16, 16, 17, 9వ నెల. అట్లా కాదు కదా, ఒక 10 రోజులనే గ్యాప్ పెట్టాలా అంటున్నా నేను. రండమ్మా, అటెండ్ రిజిస్టర్ ఇది 3, 5, 6, 7, 8, 10 మంది. టేక్ హోమ్ రేష్. ఇది మీ అటెండెన్స్ కాదు, టేక్ హోమ్ రేష్. మీకు ప్రింటెడ్ బుక్ లేదా? ప్రింటెడ్ బుక్ తర్వాత తీసుకోవాలి సార్, ముందు బుక్ పెట్టేశాను. రేపు జనవరి కాడ నుంచి ప్రింటెడ్ బుక్ పెడతా సార్. నేను మొన్న 14, 15, 16కి ఎగ్స్ వచ్చాయి కదా సార్, ఇచ్చేసాను. నాకు ఒక సెంటర్ దూరం సార్. అట్లీస్ట్ ఈ గ్యాప్ మెయింటైన్ చేయాలండి. 7th ఇచ్చారు, 14th అట్లీస్ట్. అట్లా మినిమము ఇది 14th ఇచ్చాము. ఎంతమంది లేరమ్మా ఈ నుంచి ఈడ దాకా ఊళ్ళో లేరా? మనం ఏదైనా చెప్పేదానికి అతకాలమ్మా. ఊళ్ళో లేరంటే అందరూ 14 ఇంతమంది ఊళ్ళో లేకుండా లేరా? మళ్ళీ 19 అట్లా కొంచెం అట్లీస్ట్ 10 రోజులు గ్యాప్ వచ్చేటట్టు చూసుకోండి అమ్మా మీ సెంటర్స్లో. సిడిపిఓ గారు, సూపర్వైజర్ అమ్మా, మీరు చూసుకోండి కొంచెం కేర్ఫుల్గా. ఇది ఓకే, ఇది 18 ఇచ్చారు, 16 ఇచ్చారు, 8 ఇచ్చారు, 16 ఇచ్చారు, గుడ్. ఇట్లా మినిమం ఈ గ్యాప్ అన్న మెయింటైన్ చేయకపోతే అది ప్రభుత్వ ధ్యేయం ఏంటంటే, ఇప్పుడు మనం 25 గుడ్లు ఇస్తామండి, 2 దఫాలుగా ఇస్తాం పిల్లలకు. వాళ్ళల్లో ఒక 3-4 అన్న తింటారు. ఏది మొత్తం 25లో కలిపి ఒక 10 అన్న తింటారు పిల్లలు. 2 కితాలుగా ఇస్తే విడివిడిగా. ఒకటేసారి ఇస్తే ఒకటేసారి ఇచ్చినా 4 రోజులే వచ్చేది. మీరు 2 సార్లు ఇచ్చినా 4 రోజులే వచ్చేది. అప్పుడు 4 రోజులు, ఇప్పుడు 4 రోజులు. వాళ్ళు తల్లిదండ్రులు ఎవరేమో వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటూ ఉంటారు, కానీ మన ప్రభుత్వ ధ్యేయమైంది పిల్లలకి చేరాలనేది. దాంట్లో మినిమం సగమన్న చేరాలనేది మా ఉద్దేశం. అదేనమ్మా. సరిపోయిందా? ఉంటా ఓకేనమ్మా. ఓల్డ్ స్టాక్ ఏది కాదమ్మా, బ్లూ రెడ్ అనేటివి ఎప్పుడు పాతవి కదా. ఇప్పుడు నడిచేది ఏంటి? గ్రీన్ నడుస్తుంది. మరి బ్లూ రెడ్ పాతవి కదా, ఇప్పుడు దాకా ఎందుకు పెట్టుకున్నారు అవి? ఇట్లేమ్మా, మాకు బయట కంప్లైంట్లు గుడ్లు పాడైనట్టు ఇస్తా ఉన్నారు అంటే ఇదే ప్రాబ్లం. మీరు ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు పాతవి? గుడ్లు పాడైనట్టు ఇస్తా ఉన్నారంటే మీరు పాతవి పెట్టుకొని బయట ఏమో మాకు రావడం ఎట్లా వస్తా ఉన్నాయి అన్నట్టుగా చేస్తారు. చూడండి మా సూపర్వైజర్ ఏం చూస్తూ ఉన్నారండి? టైంపాస్కి వస్తున్నామా మనం? కాదు కదా, వచ్చి అన్నీ చూసుకోవాలండి. వాళ్ళు ఎప్పుడో పాత ఎగ్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా మీరు వచ్చి సంతకాలు ఉన్నాయి ఈరోజు. మీ ఎందుకు పెట్టారు సంతకాలు? సోక్కా కాదు కదా. మనం ఖచ్చితంగా వచ్చినప్పుడు ఏమేమి రెక్టిఫికేషన్స్ ఉన్నాయి, ఏంది ఎన్ని చూడాలి. మేము చూసి మీకు చెప్పాలా, మీరు చూసుకునేది లేదు. మీకు ఉండేది 30-40 ఉంటాయి సెంటర్లు. ఈ వారాన్ని నెలకు ఒకసారి వచ్చి ఏమేమి ఇట్లా ఉండకూడదు అని వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ చేసుకోవాలా, చెప్పుకోవాలా. మా ఫోన్ చేస్తే మీరు వేరే దానికి వాడచ్చు. అవి ఇప్పుడేమో ఎక్కువ నేను ఒకసారి ఇవ్వలేదా? ఆల్మోస్ట్ ఆల్ ఒక ఇద్దరికి తప్ప మీ దాంట్లో మీ బుక్లో టేక్ హోమ్ రేషన్ ఈయన అందరికి ఇచ్చారు. ఎన్ని ఉన్నాయి? 30-90 చూడండి, 30-90 ఎగ్స్ ఉన్నాయి పాతవి. ఎప్పుడో ఇప్పుడు గ్రీన్ నడవాలా, ఎప్పుడు ఫస్ట్ ఫేస్ కలర్వి, అవి కలర్వి. సూపర్వైజర్ మీరు కేర్ఫుల్గా ఉండాలమ్మా. చూడండి దాని గురించి ఇవ్వండి.